ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఇంపార్టెంట్ షార్ట్ టైప్ క్వశ్చన్స్కి ఒకసారి మనం ఆన్సర్ చూద్దాం. చాప్టర్ వచ్చేసి ఎకలాజికల్ అడాప్టేషన్స్, సక్సెషన్ అండ్ ఎకలాజికల్ సర్వీసెస్ లెసన్లో ఇంపార్టెంట్ షార్ట్ టైప్ క్వశ్చన్స్కి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్ దాంట్లో వాట్ ఆర్ హైడ్రోఫైట్స్, బ్రీఫ్లీ డిస్కస్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. క్లియర్గా ఫస్ట్ మన క్లారిటీ ఉండాలి, హైడ్రోఫైట్స్ అంటే ఏంది. చూడండి, ఇందులో మనకి హైడ్రోఫైట్స్ అంటే ఏందో మనకి తెలవాలి. హైడ్రోఫైట్స్ అంటే మనం ప్లాంట్స్ని డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేసుకున్న తర్వాత మనకి హైడ్రోఫైట్స్ అంటే ఏంటి అంటే ద ప్లాంట్స్ విచ్ గ్రో. హైడ్రోఫైట్స్ అంటే ద ప్లాంట్స్ విచ్ గ్రో అండ్ వాటర్లో కానీ ఈవెన్ ద ప్లాంట్స్ అనేవి వెట్ ఏరియాలో పెరిగే ప్లాంట్స్ని మనం హైడ్రోఫైట్స్ అంటాం. అంటే హైడ్రోఫైట్స్ అంటే ఏంటంటే ద ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ వాటర్ ఆర్ వెట్ ఏరియా, దాన్ని మనము హైడ్రోఫైట్స్ అంటాం. మనం ఈవెన్ హైడ్రోఫైట్స్ని ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేసుకున్నామంటే ఈవెన్ 5 టైప్స్ మనము క్లాసిఫై చేసుకున్నాం. ఈవెన్ వీ క్లాసిఫైడ్ హైడ్రోఫైట్స్ ఇంటూ 5 టైప్స్గా మనము హైడ్రోఫైట్స్ని క్లాసిఫై చేసుకున్నాం. సో ఏంటి అంటే అవి ఒకసారి మనం పెన్ను మార్చుకుందాం. చూడండి ఒకసారి ఏంటి అంటే ఫస్ట్ వన్ హైడ్రోఫైట్స్ వచ్చేసి ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఈవెన్ నేముల్ని మనకు అవపడుతూ ఉంటుంది. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అంటే ఏంటి, ఏంటంటే ఈవెన్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనకు వాటర్ ఉన్న ప్లాంట్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి చూడండి, ఇన్ కేస్ ఏదైతే ఈవెన్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్లలో ఈవెన్ ప్లాంట్స్ అనేవి ఫ్రీగా ఫ్లోట్ అవుతాయి. ఫ్రీలీ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. అండ్ ఆల్సో ఈ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్లో మనకి నో కాంటాక్ట్ విత్ ద సాయిల్. ఎందుకంటే వాటర్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు ఫ్రీగా ఫ్లోట్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు సాయిల్తో కాంటాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్లాంట్స్ని మనము ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పిస్టియా అండ్ ఐకార్నియా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్. ఈ విధంగానే సెకండ్ టైప్ మనం చూసుకుంటే ఈవెన్ రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. సెకండ్ మనం చూసుకుంటే రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. సో దీనిలో కూడా మనకు నేముల్నే మనకు అవపడుతూ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది మనం వాటర్ అనుకుంటే, ఇది మనం ఒక పాండ్ కానీ ఒక కెనాల్ కానీ ఒక చిన్న వాటర్ ఉన్న ఏరియా వెల్ కానీ అనుకుంటే మనకు రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అనేవి నార్మల్గా ఎలా ఉంటాయంటే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. కానీ రూటెడ్ హైడ్రోఫైట్స్ ఖచ్చితంగా రూట్స్ అనేవి సబ్స్ట్రేటానికి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనము సో ప్లాంట్స్ మనకు ఇలా ఉండే ఛాన్స్ చాలా ఉంది. అంటే ఇలాంటి ప్లాంట్స్లో మనకి రూట్స్ అనేవి అటాచ్డ్ టు ద సబ్స్ట్రేటమ్. లీవ్స్ ఎలా ఉంటాయి, లీవ్స్ అనేవి ఫ్లోట్ ఆన్ ద వాటర్. ఇది రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ రూట్కి లీఫ్కి మధ్య ఒక లాంగ్ పీటియోల్స్ మనకు ఉంటాయి. ఇలాంటి ప్లాంట్స్లో మనకి పీటియోల్ అనేది లాంగ్గా కనబడుతూ ఉంటుంది. లాంగ్ పీటియోల్ కంటైనింగ్ ప్లాంట్స్ మనకు అవపడుతూ ఉంటాయి. ఇది మనకు రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్. ఎగ్జాంపుల్ నింఫియా.
ఎగ్జాంపుల్ మనము నింఫియా అనుకోవచ్చు, అండ్ ఆల్సో నీలంబో కూడా వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్లాంట్స్లలో మనకి. సో దాని తర్వాత మనకి థర్డ్ టైప్ ప్లాంట్. థర్డ్ టైప్ మనకు సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. ఇక్కడ నేములే మనకు అవపడతా ఉంది, సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్. అంటే టోటల్గా ఇది మనకు వాటర్ అనుకుంటే ఈవెన్ ప్లాంట్స్ అనేవి సబ్మెర్జ్ అయి ఉంటాయి వాటర్లోనే సస్పెండ్ అయి ఉంటాయి. ఇక్కడ నో కాంటాక్ట్ విత్ సాయిల్తో కాంటాక్ట్ ఉండదు. ఈవెన్ నో కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్ బయటికి కూడా ఈ ప్లాంట్స్ అనేవి అంత ఈజీగా ఎక్స్పోజ్ అవ్వవు. నో కాంటాక్ట్ విత్ సాయిల్, నో కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్. ఇది ఏంది టోటల్గా సబ్మెర్జిన సబ్మెర్జ్ అండ్ సస్పెండ్ ఇన్ వాటర్లోనే సబ్మెర్జ్ అయి ఉంటాయి, అండ్ ఆల్సో సస్పెండ్ ఇన్ వాటర్లోనే ఉంటాయి. దీన్ని మనము సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ ప్లాంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్స్కి వచ్చేసి మనము హైడ్రిల్లా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో యూట్రిక్యులేరియా కూడా మనము ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. యూట్రిక్యులేరియా ఇది సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ వాటర్. ఈవెన్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఫోర్త్ టైప్ వచ్చేసి సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. ఫోర్త్ వన్ వచ్చేసి సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. అంటే టోటల్గా ఇక్కడ నేములే మనకు అవపడతా ఉంది. రూట్స్ అనేవి ఈ ప్లాంట్స్లో సబ్మెర్జ్డ్ ప్లాంట్స్ అనేవి రూట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. రూట్స్ అనేవి ఇన్ కేస్ ఇది మనకు వాటర్ అనుకుంటే ఈవెన్ ఈ ప్లాంట్ అనేది సబ్మెర్జ్ అయి ఉంటుంది. ఈ ప్లాంట్ అనేది సబ్మెర్జ్ అంటే రూట్స్ అనేవి సబ్స్ట్రేట్కి టచ్ అయి ఉంటాయి బేసికల్గా. ఈవెన్ రూట్స్ అనేవి ఈ ప్లాంట్స్లలో రూట్స్ అనేవి అటాచ్డ్ టు ద సబ్స్ట్రేటమ్, సాయిల్కి కానీ ఏదైనా సబ్స్ట్రేట్కి అటాచ్ అయి ఉంటాయి. ప్లాంట్స్ అనేవి వాటర్లో సబ్మెర్జ్ అయి ఉంటాయి. నో కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ ఉండదు. ఇలాంటి వాటిని సబ్మెర్జ్డ్ రూట్ హైడ్రోఫైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి వ్యాలిస్నేరియా. ఫిఫ్త్ వన్ ప్లాంట్స్ వచ్చేసి యాంఫీబియన్స్ ప్లాంట్స్. ప్లాంట్ టోటల్గా ఏమోపడుతూ ఉంటుంది. యాంఫీబియన్స్ అంటే ఏంది, ఇవి పాట్లీ ఇన్ వాటర్ అండ్ ఈ ప్లాంట్స్ అనేది పాట్లీ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్. వాటర్లోను ల్యాండ్లోను ఉండే మొక్కల్ని మనము యాంఫీబియన్స్ ప్లాంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి రనన్కులస్. సో దీన్ని మనము హైడ్రోఫైట్స్ అంటాం. ఈ విధంగా మనము క్లాసిఫై చేసుకున్నాం. హైడ్రోఫైట్స్ అంటే ద ప్లాంట్స్ విచ్ గ్రో ఇన్ ద వాటర్ ఆర్ వెట్ ఏరియా. దీన్ని 5 టైప్స్ మనం క్లాసిఫై చేసుకున్నాం. ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ 5 టైప్స్ మనం క్లాసిఫై చేసుకున్నాం. అంటే దీన్ని చూడండి, ఒకసారి మనం చూసుకుంటే సో హైడ్రోఫైట్స్ అంటే వాటర్ ఆర్ వెట్ ఏరియాలో పెరిగే ప్లాంట్స్ను హైడ్రోఫైట్స్ అంటే మనం ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అంటే ఫ్రీలీ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్లో ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఈవెన్ నో కాంటాక్ట్ విత్ సాయిల్తో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. పిస్టియా అండ్ ఐకార్నియా. రూటెడ్ హైడ్రోఫైట్స్ విత్ ఫ్లోటింగ్ లీవ్స్ అంటే రూట్స్ అనేవి సబ్స్ట్రేట్కి కాంటాక్ట్ అయ్యి ఉంటాయి. లీవ్స్ అనేవి ఫ్లోట్ ఆన్ ద వాటర్. లాంగ్ పిటియో లైక్ స్ట్రక్చర్స్ మనకు ఉంటుంది. నింఫియా అండ్ నీలంబో. సబ్మెర్జ్డ్ సస్పెండెడ్ హైడ్రోఫైట్స్ అంటే
నో కాంటాక్ట్ టు ద సాయిల్ అండ్ నో కాంటాక్ట్ టు ద అట్మాస్ఫియర్, వాటర్లోనే సబ్మెర్జ్ అయి ఉంటాయి, సస్పెండ్ ఇన్ ద వాటర్లోనే అయి ఉంటాయి. హైడ్రిల్లా యూట్రికులేరియా, సబ్మెర్జ్డ్ రూటెడ్ హైడ్రోఫైట్స్. టోటల్గా రూట్స్ అనేవి సబ్స్ట్రేటన్కి అటాచ్ అయి ఉంటాయి, మర్డ్కి ఫిక్స్ అయి ఉంటాయి. ఈవెన్ ప్లాంట్స్ అనేవి వాటర్లోనే సబ్మెర్జ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ వాలిస్నేరియా. యాంఫీబియన్సే పాట్లీ ఇన్ వాటర్ అండ్ ల్యాండ్ మీద పెరిగే మొక్కల్ని యాంఫీబియన్స్ ప్లాంట్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి రనాన్కులస్. ఈవెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్యూమరేట్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. అంటే టోటల్గా ఒక ప్లాంట్ మనకు హైడ్రోఫైట్స్ వాటర్లో పెరగాలి అంటే ఎలాంటి మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఉండాలి అనేది టోటల్గా ఇన్ కేస్ దీనిలో మనం చూసుకుంటే ఫస్ట్ మనకు మార్ఫలాజీ అంటే క్లియర్ వచ్చింది. ఫస్ట్ మనకి రూట్స్ మనకు అవపడుతూ ఉంటాయి. రూట్స్ అనేవి ఎలా ఉండాలి, అండ్ ఆల్సో స్టెమ్ అనేది ఎలా ఉండాలి, లీఫ్ అనేది ఎలా ఉండాలి. సో ఈ టోటల్గా మనం అడాప్టేషన్స్ చూసుకుంటే దట్ ఈస్ ద మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ మనకు కనపడుతూ ఉంటుంది. ఈవెన్ టోటల్గా వాటర్లో పెరిగే మూలకి రూట్ అనేది మ్యాక్సిమం సబ్మెర్జ్ ప్లాంట్స్లలో, ఈ క్లియర్గా మనం చదువుకున్న టైప్స్లో సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లలో బేసికల్గా మనకు సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లో మనకి రూట్స్ అనేవి ఆబ్సెంట్ ఉంటాయి. తర్వాత ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్లలో కూడా టోటల్గా మోస్ట్ ఆఫ్ ది హైడ్రోఫైట్స్లలో రూట్స్ అనేవి ఆబ్సెంట్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్లలో రూట్స్ అనేది ఆబ్సెంట్ ఉంటాయి ఆర్ పూర్లీ డెవలప్ ఉంటాయి. అంత హైలీ డెవలప్డ్ అయ్యే ఉండవు. ఎందుకంటే రూట్ యొక్క ఫంక్షన్స్ చాలా చాలా తక్కువ మనకు హైడ్రోఫైట్స్లలో. ఒక విధంగా మనకు తర్వాత ఈ రూట్ క్యాప్స్ కానీ, రూట్ గురించి మనం మాట్లాడితే రూట్ క్యాప్స్ కానీ, రూట్ హెయిర్స్ కానీ ఈవెన్ హైడ్రోఫైట్స్లో మనకి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఎందుకంటే వాటర్ యొక్క అబ్జార్ప్షన్ అది బాడీ సర్ఫేస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి రూట్ యొక్క ఫంక్షన్స్ చాలా చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. తర్వాత ఇన్ సమ్ యాంఫీబియన్స్లలో రూట్స్ అనేది ప్రెజెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ సమ్ యాంఫీబియన్స్లలో కానీ సబ్మెర్జ్డ్ రూటెడ్ ప్లాంట్స్లలో కానీ ఇలాంటి ప్లాంట్స్లలో మనకి రూట్స్ అనేవి ప్రెజెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. తర్వాత కొన్ని ప్లాంట్స్లలో ఏంటంటే నార్మల్గా రూట్ హెయిర్స్ అనేవి, కొన్ని ప్లాంట్స్లలో రూట్ క్యాప్స్ అనేవి రీప్లేస్ అయ్యే రూట్ పాకెట్స్ అవుతూ ఉంటాయి. కొన్ని ప్లాంట్స్లలో రూట్ క్యాప్స్ ఆర్ రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్. కొన్ని ప్లాంట్స్లలో రూట్ క్యాప్స్ అనేవి మ్యాక్సిమం రూట్ క్యాప్స్ ఆబ్సెంట్ అయి ఉంటాయి, కానీ కొన్ని ప్లాంట్స్లలో రూట్ క్యాప్స్ అనేవి రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్ అయి ఉంటాయి. ఓకేనా, ఇది టోటల్. ఒకవేళ రూట్స్ అనేవి ఉంటాయి, ఒకవేళ హైడ్రోఫైట్స్లలో రూట్స్ అనేవి ఉంటే ఇవి ఫైబ్రస్ రూట్స్ అన్న అయి ఉండొచ్చు, అడ్వెంటీషియస్ రూట్స్ అన్న అయి ఉండొచ్చు, అండ్ ఆల్సో రూట్స్ అనేవి అన్బ్రాంచ్డ్ అయి ఉండొచ్చు. ఒకవేళ బ్రాంచ్డ్ ఉంటే పూర్లీ బ్రాంచ్డ్ అన్న అయి ఉండొచ్చు. అంతేగాని అంత డెవలప్డ్ రూట్స్ మనకి హైడ్రోఫైట్స్లలో ఉండవు. తర్వాత స్టెమ్ గురించి మనం చూసుకుంటే ఈవెన్ హైడ్రోఫైట్స్లలో స్టెమ్ అనేది లాంగ్గా ఉంటుంది, స్లెండర్గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ కరెంట్స్లో అంత విరిగిపోకుండా సపోర్ట్ ఇచ్చే విధంగా మనకి స్టెమ్ అనేది ఉంటుంది. లీవ్స్ అనేవి పలుచగా ఉంటాయి. హైడ్రోఫైట్స్లో లీవ్స్ అనేవి చాలా పలుచగా ఉంటాయి. అంతే లాంగ్ అండ్ రిబ్బన్ షేప్డ్, పొడవుగా రిబ్బన్ షేపులో లాగా ఉంటాయి. లేకుంటే లీనియర్గా ఫైన్లీ డిసెక్టెడ్ ఈ విధంగానైనా మనకి లీవ్స్ అవపడుతూ ఉంటాయి. ఈవెన్ కొన్ని లీవ్స్లో నార్మల్గా కొన్ని లీవ్స్లో ఏవైతే ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్, ఏ లీవ్స్ అయితే
ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్, వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయో ఆ లీవ్స్లలో మనకి వ్యాక్సీ కోటింగ్ ఉంటుంది. సో వ్యాక్సీ కోటింగ్ మనకి కనబడుతూ ఉంటుంది. ఓకేనా, ఇది టోటల్గా మార్ఫలాజికల్ అడాప్టేషన్. ఒకసారి మనం చూసుకుంటే మార్ఫలాజికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్ మనం చూసుకుంటే రూట్స్ అనేది సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లలో, ఈవెన్ హైడ్రోఫైట్స్లలో రూట్స్ ఆబ్సెంట్గా ఉంటాయి. ఈవెన్ సబ్మెర్జ్డ్ రూటెడ్ ప్లాంట్స్లలో రూట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఈవెన్ హైడ్రోఫైట్స్లలో రూట్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి ఆర్ పూర్లీ డెవలప్డ్ అయి ఉంటాయి. ఈవెన్ రూట్ క్యాప్స్, రూట్ హెయిర్స్ అన్నీ కూడా ఆబ్సెంట్ అయి ఉంటాయి మ్యాక్సిమం హైడ్రోఫైట్స్లలో. ఆంఫీబియన్స్ ప్లాంట్స్లలో రూట్ క్యాప్స్ ప్రజెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఈవెన్ కొన్ని ప్లాంట్స్లలో ఇన్ సమ్ హైడ్రోఫైట్స్లలో రూట్ క్యాప్స్ అనేవి రీప్లేస్డ్ బై రూట్ పాకెట్స్గా రీప్లేస్ అయి ఉంటాయి. ఈవెన్ ఒకవేళ రూట్స్ ప్రజెంట్ అయి ఉంటే అవి ఫైబ్రస్గా కానీ, అడ్వెంటీషియస్గా కానీ, అన్బ్రాంచ్డ్ ఆర్ పూర్లీ బ్రాంచ్డ్ రూట్స్ ఉండే ఛాన్స్ చాలా ఉంటుంది. ఈవెన్ స్టెమ్ మనం చూసుకుంటే లాంగ్, స్లెండర్, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో లీవ్స్ మనం చూసుకుంటే థిన్, పలుచగా ఉంటుంది. లాంగ్ అండ్ రిబ్బన్ షేప్డ్గా కానీ, లీనియర్ అండ్ ఫైన్లీ డిసెక్టెడ్ షేప్లో ఉంటాయి. ఏవైతే లీవ్స్ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్ ఉందో వాటికి వ్యాక్సీ కోటింగ్ ఉండే ఛాన్స్ చాలా ఉంటుంది. అంతే అనటామికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్. ఇది మనం చూసుకుంటే అనటామికల్. సో మార్ఫలాజికల్గా మనం చూసాం. అనటామికల్గా ఎలాంటి అడాప్టేషన్స్ మనకు ఉంటాయి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ మనం చూసుకుంటే క్యూటికిల్ మనం చూసుకోవచ్చు. చూసుకోవచ్చు ఏమై ఉండొచ్చు. ఇన్ కేస్ హైడ్రోఫైట్స్లలో క్యూటికిల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. ఎక్కడ? ఇన్ సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లలో. సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లలో క్యూటికిల్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. కానీ కొన్ని ప్లాంట్స్లలో విచ్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్, అక్కడ మనకి నార్మల్గా క్యూటికిల్ ఉండే ఛాన్స్ చాలా ఉంది. క్యూటికిల్ ఉండే ఛాన్స్ మనకు ఉంటుంది. అండ్ ఆల్సో ఎపిడర్మల్ సెల్స్ మనం చూసుకుంటే ఎపిడర్మిస్ మనం చూసుకుంటే ఈ ఎపిడర్మల్ సెల్స్ అనేవి థిన్ వాల్ ఎపిడర్మల్ సెల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. మ్యాక్సిమం ఎపిడర్మల్ సెల్స్ అన్నీ కూడా అబ్జార్ప్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈవెన్ సమ్ ఎపిడర్మల్ సెల్ విచ్ కంటైనింగ్ క్లోరోప్లాస్ట్, ఏ సెల్స్ అయితే క్లోరోప్లాస్ట్ కలిగి ఉంటాయో ఈవెన్ ఆ సెల్స్ మనకి అసిమిలేషన్ని పర్ఫామ్ చేస్తాయి. అసిమిలేషన్ అంటే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఈవెన్ కొన్ని సమ్ ఎపిడర్మల్ సెల్స్ విచ్ కంటైన్స్ క్లోరోప్లాస్ట్ విచ్ కెన్ పర్ఫామ్ అసిమిలేషన్. తర్వాత స్టోమాటా. ఎపిడర్మిస్ నాగానే మనకు గుర్తురావాలి స్టోమాటా ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. స్టోమాటా అనేది సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లో టోటల్లీ ఆబ్సెంట్. సబ్మెర్జ్డ్ ప్లాంట్స్లలో స్టోమాటా అనేది టోటల్లీ ఆబ్సెంట్ అయి ఉంటుంది. దాని తర్వాత ఈవెన్ మిగతా హైడ్రోఫైట్స్లలో కొన్ని హైడ్రోఫైట్స్లలో ఈవెన్ కొన్ని హైడ్రోఫైట్స్లలో విచ్ దే యూజువల్లీ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్, అలాంటి హైడ్రోఫైట్స్లలో స్టోమాటా అనేది ఎపిస్టోమాటస్ మనకు కనపడుతూ ఉంటుంది. ఎపిస్టోమాటస్ అంటే ఏంది? స్టోమాటా ప్రెజెంట్ అన్ ద అప్పర్ ఎపిడర్మిస్. స్టోమాటా అనేది అప్పర్ ఎపిడర్మిస్లో ఉంటే దాన్ని మనము ఎపిస్టోమాటస్ అంటాం మనం. ఓకేనా. దాని తర్వాత మెకానికల్ టిష్యూ అనేది మెకానికల్ టిష్యూ లైక్ కొల్లెన్ కైమా, స్క్లీరెన్ కైమా అనేది కంప్లీట్లీ ఆబ్సెంట్. ఇది మనకు హైడ్రోఫైట్స్లో అంత యూస్ఫుల్ ఏమి ఉండదు, అంత బెనిఫిట్ ఏమి ఉండదు. సో తర్వాత వాస్కులర్ టిష్యూ అంటే ఏంది? లైక్ జైలం అనేది పూర్లీ డెవలప్డ్. వాస్కులర్ టిష్యూలో జైలం అనేది పూర్లీ డెవలప్డ్. ఎందుకంటే
వాటర్ అబ్జార్ప్షన్ అనేది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఎంటైర్ బాడీ సర్వే ద్వారా జరుగుతూ ఉంటుంది కాబట్టి జైలం ఫంక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్లోయం అనేది కంపారిటివ్లీ జైలం కొంచెం డెవలప్ అయి ఉంటుంది. కంపారిటివ్లీ జైలంతో పోలిస్తే ఫ్లోయం కొంచెం డెవలప్ అయి ఉంటుంది హైడ్రోఫైట్స్లలో. అండ్ ఆల్సో ఈవెన్ ఆల్ హైడ్రోఫైట్ సెల్స్ కంటైన్స్ ఎయిర్ కైమా. ఆల్ హైడ్రోఫైట్స్ కంటైన్ ఎయిర్ కైమా. ఇది ఏంటి? విచ్ హెల్ప్స్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ కానీ అండ్ ఆల్సో బయోయాన్సీ. దీనికోసం ఈ యొక్క ఫంక్షన్ని పర్ఫామ్ చేసడానికి బేసికల్గా ఎయిర్ అండ్ కైమా ఉంటుంది. ఎయిర్ అండ్ కైమా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అన్ని గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏం కాదండి ఇది. సో ఎయిర్ అండ్ కైమా, ఈవెన్ ఆల్ హైడ్రోఫైట్స్ కంటైన్స్ ఎయిర్ అండ్ కైమా విచ్ హెల్ప్స్ ఇన్ బయోయాన్సీ. సో ఆల్ హైడ్రోఫైట్స్లలో ఎయిర్ అండ్ కైమా ప్రెజెంట్ అయి ఉంటుంది. ప్రెజెంట్ అయి ఉంటుంది విచ్ హెల్ప్స్ ఇన్ బయోయాన్సీ. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే, సో రైట్ బ్రీఫ్ అకౌంట్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ జీరోఫైట్స్. సో జీరోఫైట్స్ క్లాసిఫికేషన్ మీద ఒక అకౌంట్ రాయమంటుండే. బేసికల్గా ఏంటి అంటే, సో బేసికల్గా జీరోఫైట్స్ అంటే ఏంది, ఫస్ట్ మన క్లారిటీ ఉండాల్సింది. జీరోఫైట్స్ అంటే ఏంది? జీరోఫైట్స్ అంటే ద ప్లాంట్స్ విచ్ గ్రో in a water deficient places. So the plants which grow in a water deficient and physiologically dry habitat. ఇలాంటి కండిషన్లో ఫిజియోలాజికల్లీ డ్రై హ్యాబిటెట్, ఇలాంటి కండిషన్లో పెరిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం. జీరోఫైట్స్ నార్మల్గా 3 టైప్స్ మనకు కనపడుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎపిమెరేల్స్. ఏంటి జీరోఫైట్స్ అంటే ఏంటంటే, ఈవెన్ వాటర్ డెఫిషియెంట్ ప్లేస్లలో కానీ ఫిజియోలాజికల్లీ డ్రై హ్యాబిటాట్లో పెరిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం. ఈవెన్ జీరోఫైట్స్ మనకు 3 టైప్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎపిమెరేల్స్ మ్యాక్సిమం అన్నీ కూడా యాన్యువల్స్ అంటాం. యాన్యువల్స్ అంటే ఏంటంటే విచ్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ అ షార్ట్ పీరియడ్. సో బేసికల్ ఏంది, దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది షార్ట్ పీరియడ్ ఉంటుంది. విచ్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఇన్ అ షార్ట్ పీరియడ్ అంటే ఒక 6 to 8 వీక్స్ ఆర్ ఇన్ ఏ ఇయర్లో దాని లైఫ్ సైకిల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఎపిమెరేల్స్ అంటాం. టోటల్గా ఇవి తక్కువ కాలం బ్రతికుంటాయి. వీటిని మనము డ్రాట్ అవార్డర్స్ అంటాం. అండ్ డ్రాట్ ఎస్కేపర్స్ అంటాం మనం. అంటే ఈవెన్ కరువుని తట్టుకొని పెరగలేని మొక్కల్ని మనము ఎపిమెరేల్స్ అంటాం. ఇవి యాన్యువల్స్. మోస్ట్ ఆఫ్ ది ఎపిమెరేల్స్ అన్నీ కూడా యాన్యువల్స్. దాని లైఫ్ సైకిల్ షార్ట్ పీరియడ్ ఉంటుంది, అరౌండ్ 6 to 8 వీక్స్ ఉంటుంది. ఇదిని డ్రాట్ అవార్డర్స్ ఆర్ ఎస్కేపర్స్ అని అంటాం మనం. ఎగ్జాంపుల్, ఈ ఎపిమెరేల్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ట్రిబ్యులస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎపిమెరేల్స్. అండ్ ఆల్సో సెకండ్ వన్ వచ్చేసి సక్యులెంట్స్. సక్యులెంట్స్ అంటే ఈవెన్ సక్యులెంట్స్ అంటే డ్రాట్ అవాయిడింగ్ ప్లాంట్స్. ఇది అంటే ఈవెన్ కరువుని డ్రాట్ అవాయిడింగ్ ప్లాంట్స్. సక్యులెంట్స్ అనేవి డ్రాట్ అవాయిడింగ్ ప్లాంట్. సో ఈ ప్లాంట్స్ అనేది వాటర్ని స్టోర్ చేసుకుంటే, అంటే ఎప్పుడైతే వాటర్ అవైలబుల్గా ఉంటుందో అప్పుడు వాటర్ బాగా తీసుకొని వాటర్ స్టోర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్.
different parts of the plant as a mucilage. ఆ వాటర్ స్టోర్ అయిన పార్ట్ మొత్తం కూడా మ్యూసిలేజ్గా ఫ్లఫీ లైవ్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఇన్ కేస్ వాటర్ని మనము కొన్ని ప్లాంట్స్ రూట్స్లో స్టోర్ చేసుకుంటే దాన్ని రూట్ సక్యులెంట్స్ అంటాం మనం. కొన్ని ప్లాంట్స్ అనేది వాటర్ స్టెమ్లో స్టోర్ చేసుకుంటుంది, దాన్ని స్టెమ్ సక్యులెంట్స్ అంటాం మనం. కొన్ని ప్లాంట్స్ అనేది లీఫ్లో స్టోర్ చేసుకుంటుంది, దాన్ని మనము లీఫ్ సక్యులెంట్స్ అంటాం మనం. ఓకేనా. టోటల్గా ఈవెన్ రూట్ సక్యులెంట్కి ఎగ్జాంపుల్ ఏంది అంటే ఆస్పరాగస్. ఆస్పరాగస్ ఈజ్ అ రూట్ సక్యులెంట్. లీఫ్ స్టెమ్ సక్యులెంట్కి ఓపెన్షియా. ఓపెన్షియా ఈజ్ అ స్టెమ్ సక్యులెంట్. సో బ్రయోఫిల్లంకి లీఫ్ సక్యులెంట్. బ్రయోఫిలం ఈజ్ అ లీఫ్ సక్యులెంట్. అంటే టోటల్గా డ్రాట్ని అవాయిడ్ చేసే పెరిగే మొక్కల్ని మనము సక్యులెంట్స్ అంటాం. వాటర్ని స్టోర్ చేసుకుంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్లో, ఆ ప్లాంట్ యొక్క డిఫరెంట్ పార్ట్స్లలో వాటర్ని స్టోర్ చేసుకుంటే అదే మ్యూసిలేజ్. రూట్లో స్టోర్ చేసుకుంటే రూట్ సక్యులెంట్ అంటాం. స్టెమ్లో స్టోర్ చేసుకుంటే స్టెమ్ సక్యులెంట్ అంటాం. ఈవెన్ లీఫ్లో స్టోర్ చేసుకుంటే లీఫ్ సక్యులెంట్ అంటాం. ఎగ్జాంపుల్ ఆఫ్ రూట్ సక్యులెంట్ ఆస్పరాగస్. ఎగ్జాంపుల్ ఆఫ్ రూట్ సక్యులెంట్ ఆస్పరాగస్. ఎగ్జాంపుల్ ఆఫ్ స్టెమ్ సక్యులెంట్ వచ్చేసి ఓపెన్షియా. అండ్ ఆల్సో లీఫ్ సక్యులెంట్కి బ్రయోఫిలం ఈజ్ అ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో లాస్ట్ వన్ మనకు ఇంకొక టైప్ ఆఫ్ ప్లాంట్ మనకు ఉంటుంది, దాన్ని మనము నాన్ సక్యులెంట్స్ అంటాం మనం. దాన్ని మనము నాన్ సక్యులెంట్, ఇక్కడనే రాద్దాం ఒకసారి చిన్నగా అవుతుంది. నాన్ సక్యులెంట్స్ అంటాం మనం. నాన్ సక్యులెంట్స్. ఎగ్జాక్ట్లీ ఏంటి నాన్ సక్యులెంట్స్? ఇవి ట్రూ జీరోఫైట్స్. ఇవి ట్రూ జీరోఫైట్స్. ఈవెన్ నాన్ సక్యులెంట్ ప్లాంట్స్ అన్ని పెరెన్నియల్స్. పెరెన్నియల్స్ అంటే విచ్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ మోర్ దెన్ ఏ ఇయర్. లైఫ్ సైకిల్ లాంగర్ లైఫ్ సైకిల్ ఉన్న ప్లాంట్స్ని మనం పెరెన్నియల్స్ అంటాం. ఈవెన్ ఇవి డ్రాట్ కండిషన్ ఉన్నప్పటికీ కూడా దే కెన్ సర్వైవ్. దీన్ని మనము ట్రూ జీరోఫైట్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి నీరియం. దీన్ని మనము నాన్ సక్యులెంట్స్ అంటాం మనం. టోటల్గా జీరోఫైట్స్ మనం క్లాసిఫై చేసుకుంటే, జీరోఫైట్స్ అంటే ఎక్కడైతే వాటర్ డెఫిషియెంట్ ఉందో, ఎక్కడ ఫిజియోలాజికలీ డ్రై హ్యాబిటాట్ ఉందో అక్కడ పెరిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటాం. దాన్ని మనం 3 టైప్స్ క్లాసిఫై చేసుకుంటే ఎపిమెరిల్స్, యాన్యువల్స్. ఇవి దీని యొక్క లైఫ్ సైకిల్ షార్ట్ పీరియడ్ ఉంటుంది, 6 to 8 వీక్స్ ఉంటుంది. ఈవెన్ డ్రాట్ అవాయిడర్స్ ఆర్ ఎస్కేపర్స్. ఎగ్జాంపుల్ ట్రిబులస్ అంటాం మనం. ఈవెన్ సక్యులెంట్స్ అంటే డ్రాట్ అవాయిడింగ్ ప్లాంట్స్. సక్యులెంట్స్ మనకి డ్రాట్ అవాయిడింగ్ ప్లాంట్స్. వాటర్ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, మ్యూసిలైజింగ్గా స్టోర్ చేస్తూ ఉంది. రూట్ సక్యులెంట్ ఆస్పరాగస్, స్టెమ్ సక్యులెంట్ ఓపెన్షియా, లీఫ్ సక్యులెంట్ వచ్చేసి బ్రయోఫిలం. నాన్ సక్యులెంట్స్ అంటే ఇవి ట్రూ జీరోఫైట్స్, ఇవి పెరెన్నియల్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి నీరియం. తర్వాత సో అనటామికల్ అడాప్టేషన్ షోన్ బై జీరోఫైట్స్. అంటే జీరోఫైట్స్లలో ఎలాంటి అనటామికల్ అడాప్టేషన్స్ మనకు ఉన్నాయి? ఈవెన్ వాటర్ కండిషన్స్ చాలా తక్కువ ఉంది, ఈవెన్ తక్కువ వాటర్ ఉన్న ఏరియాలో పెరుగుతాయి. సో అలాంటి ప్లేస్లలో పెరిగే మొక్కలలో ఏమేమి అడాప్టేషన్స్ ఉంటాయి? సో ఇవన్నీ మనము ఒకసారి చూద్దాం. ఈవెన్ జీరోఫైట్స్లలో ఏంటి అనటామిక్ అడాప్టేషన్స్ అంటే, ఫస్ట్ మనం ఎపిడర్మిస్ చూద్దాం. ఏంటి ఎపిడర్మిస్ అంటే, ఈవెన్ జీరోఫైట్స్ అనేవి వాటర్ డెఫిషియెంట్ ఏరియాలో పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎపిడర్మిస్ కవర్ చేస్తే క్యూటికిల్ ఉండాలి. కవర్డ్ బై క్యూటికిల్ ఉంటుంది. ఎందుకంటే క్యూటికిల్ స్టాప్స్ అ ట్రాన్స్పిరేషన్. తర్వాత ఎపిడర్మల్ సెల్స్ కూడా థిన్ వాల్ సెల్స్ అయి ఉండాలి. మనకి థిన్ వాల్ సెల్స్ ఉండాలి. ఈవెన్ సమ్ ఎపిడర్మల్ సెల్స్ విచ్ కంటైన్స్ సిలికా క్రిస్టల్స్, which may have silica crystals.
తర్వాత ఎపిడర్మల్ సెల్స్ కూడా మల్టీ లేయర్డ్. సో మల్టీ లేయర్డ్ ఎపిడర్మల్ సెల్స్ మనకు కనపడతా ఉంటాయి జీరోఫైట్స్లలో. మల్టీ లేయర్ ఎపిడర్మల్ సెల్స్ మనకి కనపడతా ఉంటాయి. కవర్డ్ బై ద క్యూటికిల్, థిన్ వాల్డ్ సెల్స్. ఎపిడర్మల్ సెల్స్లలో సిలికా క్రిస్టల్స్ ఉంటాయి అండ్ ఆల్సో మల్టీ లేయర్డ్. తర్వాత స్టొమాటా అనేది బేసికల్గా స్టొమాటా మెయిన్ ఫంక్షన్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పిరేషన్. వాటర్ని లాస్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ స్టొమాటా ఉన్నా కానీ ఉన్నా కానీ కన్ఫైన్ టు లోవర్ ఎపిడర్మిస్. దీన్ని మనము హైపోస్టొమాటస్ అంటాం మనం. ఒకవేళ కొన్ని ప్లాంట్స్లో లైక్ నీరియం లాంటి ప్లాంట్స్లో స్టొమాటా ఉన్నా కానీ అవి సంకెన్ స్టొమాటా అనేది సంకెన్ స్టొమాటా ఉంటుంది. వీళ్ళు స్టొమాటా ఇన్ పిట్స్లలో ప్రజెంట్ అయి ఉంటుంది. స్టొమాటా ప్రజెంట్ ఇన్ పిట్స్ అంటే స్టొమాటా కవర్ చేస్తే మనకు పిట్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్ని సంకెన్ స్టొమాటా అంటాం. ఎగ్జాంపుల్ మనకి నీరియంలో మనకు కనపడుతూ ఉంటుంది ఇలాంటి సంకెన్ స్టొమాటా అనేది. నీరియం అనేది ట్రూ జీరోఫైట్స్ మనం క్లియర్గా చదువుకున్నాం. తర్వాత మీసోఫిల్ సెల్స్ అనేది పాలిసైడ్ అండ్ స్పాంజీ సెల్స్. ఇవి కొంచెం బాగా డెవలప్ అయి ఉంటాయి. మెకానికల్ టిష్యూ కూడా వెల్ డెవలప్డ్ మెకానికల్ టిష్యూ ఉంటుంది. వాస్కులర్ టిష్యూ కూడా వెల్ డెవలప్డ్ వాస్కులర్ టిష్యూ మనకు కనబడుతూ ఉంటుంది. వెల్ డెవలప్డ్ వాస్కులర్ టిష్యూ మనకి కనబడుతూ ఉంటుంది. సో అనటామికల్ అడాప్టేషన్ షోన్ బై ద జీరోఫైట్స్ ఇది. సో తర్వాత ప్లాంట్ సక్సెషన్ డిఫరెన్షియేట్ ప్రైమరీ అండ్ సెకండరీ సక్సెషన్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సక్సెషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాని మనం తీసుకుంటే ఫస్ట్ ఇనిషియల్లీ ఏరియా మొత్తం రాక్స్ అయి ఉన్నాయి, టోటల్ క్లోజ్గా రాక్స్ లాంటి ప్లేస్ ఉన్నాయి. సో ఇలాంటి రాక్స్ లాంటి ప్లేస్లలో ఏదైనా ఒక లివింగ్ ఆర్గనం అటాక్ అయ్యి గ్రో అయ్యి ఈ రాక్స్ని విదర్ చేస్తే ఈ ఏరియాలో మొత్తం ఒక సాయిల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత సో బేసిక్ ఇక్కడనే ఒక చిన్న ఫస్ట్ ప్లాంట్ గ్రో అయింది. దాని తర్వాత ఈ ప్లేస్లో పెద్ద పెద్ద జాయింట్ ట్రీస్ మనకు వచ్చినాయి. అంటే ఫస్ట్ నార్మల్గా ఈ సాయిల్ అనేది మొత్తం రాక్స్ లాంటి నేలలతోటి ప్లాంట్స్ ఏరియా నేలలతో నిండిపోయింది. దాని తర్వాత దీన్ని మొత్తం ఏదో ఒక చిన్న లివింగ్ ఆర్గానిజం గ్రో అయ్యి విదర్ చేస్తే ఒక సాయిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఒక పెద్ద పెద్ద జాయింట్ ట్రీస్ మనకు పెరిగినాయి. అంటే నార్మల్ ఒక బేర్ ల్యాండ్ని ఎండైన ఒక మీసోఫైట్స్ లాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ పెరిగే మొక్కలుగా మారడం, ఇదంతా కూడా చేంజింగ్ టు ఎన్వైరన్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనము సక్సెషన్ అంటాం. సక్సెషన్ అంటే ఏంటంటే ఈవెన్ టోటల్ ద గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్. చూడండి, ఫస్ట్ మనకు రాక్స్లో ఉంది, సాయిల్ ఫార్మేషన్ జరిగింది, దాని తర్వాత ప్లాంట్స్ గ్రో అయినాయి, పెద్ద పెద్ద ప్లాంట్స్ గ్రో అయినాయి. టోటల్గా ఏంది గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్లో కానీ గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ కాన్స్టాంట్లీ ఇన్ రెస్పెక్ట్ టు ద ఎన్వైరన్మెంట్. టోటల్గా చేంజింగ్ ఎన్వైరన్మెంట్తో చేంజ్ అవుతా. అంటే టోటల్గా ఈ చేంజ్ అనేది కూడా, ఈ గ్రాడ్యువల్ చేంజ్ అనేది కూడా విత్ రెస్పెక్టివ్ టు ద ఎన్వైరన్మెంట్కి అనుగుణంగా చేంజ్ అవుతా ఒక బిగ్గర్ ఒక లివింగ్ ఆర్గానిజం సస్టైన్ అయితే దాన్ని మనము సక్సెషన్ అంటాం. ఓకేనా? టోటల్గా ఏంది, ఈవెన్ ద గ్రాడ్యువల్ చేంజ్ ఇన్ అ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఇన్ రెస్పాన్స్ టు ద చేంజింగ్ ఎన్వైరన్మెంట్ టిల్ ఎక్కడ దాకా
ఎక్కడైతే టిల్ ఇట్ రీచెస్ ఈక్విలిబ్రియం, దీన్ని మనము ప్లాంట్ సక్సెషన్ అంటాం. టోటల్గా ప్లాంట్ సక్సెషన్ మనకి 2 టైప్స్ మనం క్లాసిఫై చేసుకుంటాం. ఫస్ట్ ప్రైమరీ సక్సెషన్, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ సక్సెషన్. ఫస్ట్ మనకి ప్రైమరీ సక్సెషన్, సెకండ్ వన్ వచ్చేసి సెకండరీ సక్సెషన్. సో ఏంటి ప్రైమరీ సక్సెషన్ అంటే ఏంది, సెకండరీ సక్సెషన్ అంటే ఏంది? సో ప్రైమరీ సక్సెషన్ అంటే ఈవెన్ టోటల్గా ఇలాంటి చేంజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది వేర్ దెర్ ఈజ్ అ నో లివింగ్ ఆర్గానిజం ఎర్లియర్ నో లివింగ్ ఆర్గానిజం. అక్కడ మొత్తం బేర్ ల్యాండ్ ఉంది, అక్కడ ఎలాంటి ప్లాంట్ కానీ ఎలాంటి లైఫ్ కానీ లేదు, బేర్ ల్యాండ్ ఉంది. అక్కడ మనకు సక్సెషన్ స్టార్ట్ అయితే దాన్ని ప్రైమరీ సక్సెషన్ అంటాం. కానీ సెకండరీ సక్సెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎర్లియర్ ద లైఫ్ ఎగ్జిస్టెడ్. ఎర్లియర్ మనకి ఏముంది, అక్కడ లైఫ్ ఎగ్జిస్ట్ అయింది, బట్ నౌ లాస్ట్. ఎర్లియర్ లైఫ్ ఎగ్జిస్ట్ అయింది, అది లాస్ అయిపోయింది. అక్కడ మనకు సక్సెషన్ స్టార్ట్ అయితే దాన్ని మనము సెకండరీ సక్సెషన్ అంటాం మనం. ఓకేనా? టోటల్గా ఈవెన్ ప్రైమరీ సక్సెషన్లో మొత్తం బేర్ ల్యాండ్, రాక్స్ ఇలాంటివి మొత్తం ఉంటాయి. బయోలాజికల్లీ స్టెరైల్ ఏరియా, అంతే కదా. అక్కడ ఎలాంటి ప్లాంట్ లేదు, ఎలాంటి లైఫ్ లేదు, ఎలాంటి సాయిల్ లేదు. కాబట్టి బయోలాజికల్లీ స్టెరైల్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ రెమినెంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇంతకుముందుకి లైఫ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాని తాలూకు రెమినెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి బయోలాజికల్లీ ఫెర్టైల్ ఏరియా. అండ్ ఆల్సో టోటల్గా ఇక్కడ సాయిల్ ఫార్మేషన్ ఇనిషియల్లీ నో సాయిల్ అంతే కదా. అక్కడ మనకేంది సాయిల్ ఫార్మేషన్, అక్కడ ఇనిషియల్గా సాయిల్ ఫార్మేషన్ లేదు. ఇక్కడ మనకు ఆల్రెడీ సాయిల్ ఈజ్ దేర్, అంటే ఒక లెవెల్ అయిపోయింది మనకి, సాయిల్ ఈజ్ దేర్. దాని తర్వాత ఈవెన్ సక్సెషన్లో మనకి ఫైనల్ స్టేజ్ని క్లైమాక్స్ స్టేజ్ అంటాం మనం. క్లైమాక్స్ స్టేజ్ అనేది స్లోగా వస్తుంది, టేక్స్ మోర్ టైమ్ టు రీచ్ క్లైమాక్స్ స్టేజ్. ఇక్కడ ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు రీచ్ క్లైమాక్స్ స్టేజ్. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ ఉంది, ఈజీగా సాయిల్ ఫార్మేషన్ ఉంది, బయోలాజికల్లీ ఫెర్టైల్ ఏరియా, ఆల్రెడీ లైఫ్ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి క్లైమాక్స్ స్టేజ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అక్కడ ఈవెన్ ప్రైమరీ సక్సెషన్లో సాయిల్ ఫార్మేషనే లేదు, బయోలాజికల్లీ స్టెరైల్ ఏరియా, ఇంతకుముందుకి లైఫే లేదు. కాబట్టి క్లైమాక్స్ స్టేజ్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది, స్లోగా వస్తుంది. సో టోటల్గా ఇది